అవతారమే. ఇవాళ ఏ రోజైతే ఏ దేవుడైతే ఉన్నాడో అక్కడ ఆ దేవుడు అవతారమే. ఓకే, దుర్గాదేవియే. సో దుర్గాదేవిని వాళ్ళు ఎందుకు పూజిస్తామంటే ఈ 10 days దేవుడు చాలా కోపంగా, మనం చాలా తప్పులు చేస్తాం కదా, చెయ్యొద్దు అంటే చేస్తాం కదా. సో అవన్నీ అదంతా గుర్తు పెట్టుకుని హూఎవర్ ఈజ్ మేకింగ్ ఎవరెవరో తప్పులు చేస్తున్నారో వాళ్ళందరినీ పనిష్ చేస్తారు ఈ 10 days లో. అర్థమైందా? ఈ 10 days లో పనిష్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు లిసన్ టు గాడ్. అమ్మా నాన్న ఇస్ దేవుడు. అమ్మా నాన్న ఎవరు? మీకు దేవుడు. సో దేవుడు అమ్మవారు ఏం చేస్తారంటే ఈ 10 రోజులు మనందరినీ కాపాడి రకరకాల అవతారాలు వేస్తా ఉంటారు. అంటే ఇవాళ దుర్గాదేవి, రేపు మహిషాసుదేవి, ఇంకో రోజు మళ్ళీ లక్ష్మీదేవి, తర్వాత సరస్వతి దేవి, అలా. సో ఒక్కొక్క దేవతగా అవతారం చేసినప్పుడు మనం ఆ దేవుడికి దండం పెడతాం. మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అందరూ ఇంపార్టెంటే. బట్ ఈ ఇంపార్టెంట్ లో దుర్గాదేవి మనం చూడమని, చల్లగా చూడమని మనం అంటాము. మహిషాసుడు ఏంటంటే రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం కదా, మనము రోడ్డు మీద తిరిగేటప్పుడు చాలా మంది యాక్సిడెంట్స్ అవుతాయా, పడిపోతారా, దెబ్బలు తగులుతాయా, బ్లడ్ పడుతుందా? సో అవన్నీ అవ్వకుండా మా అందరూ ప్రతి వాళ్ళు ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు దండం పెట్టుకోవాలి. మాకు ఏమీ అవ్వకూడదు, మమ్మల్ని మేము ఎక్కడ అడిగేసినా సరే మమ్మల్ని కాపాడమని మహిషాసురుడిని చేస్తుంది. అదే లక్ష్మీదేవి మనం అన్ని కొనుక్కోవడానికి డబ్బులు కావాలా లేదా? డబ్బులు కావాలి. సో డబ్బులు ఎవరు చేస్తారు? డాడీ మమ్మీ ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా డబ్బులు తీసుకురావడానికి. సో డబ్బులు కోసం మనం లక్ష్మీదేవిని పూజ చేస్తాం, అవునా? అలాగే సరస్వతి దేవికి ఎందుకు పూజ చేస్తాం? మనం చదువుకోవాలి కదా, చదువు రావాలి కదా, చదువు వస్తేనే కదా ఉద్యోగం చేసేది, డబ్బులు వచ్చేది. సో డబ్బులు రావాలంటే సరస్వతి దేవిని కూడా పూజ చేయాలి. ఫస్ట్ సరస్వతి దేవుడు మనకు వస్తే అప్పుడు మనం ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తాం. సో ప్రతిదీ ఇంటర్లింక్ ఉన్నాయి ఈ 10 అవతారాలకి, సరేనా? ఈ అమ్మవారు అందరినీ కాపాడుతుంది, బ్లెస్సింగ్స్ చేస్తా ఉంటది. ఈ 10 రోజులు గట్టిగా పూజ చేయాలి. పొద్దున్న లేసి జై మాతాది అనాలి. ఏమనాలి? జై మాతాది అనండి. జై మాతాది, జై మాతాది, జై మాతాది, జై మాతాది. అలా రకరకాల గాయత్రి దేవిగా వస్తుంది. గాయత్రి దేవి అంటే మనకి పొలాలు, పంటలు, పాలు తాగుతున్నారు కదా, అన్నం తింటున్నారు కదా. సో గాయత్రి దేవి అవన్నీ చూసుకుంటది. అలా ప్రతి అవతారం ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్కరు చూస్తా ఉంటారు. సో మనం ఇవాళ చూడు ఫస్ట్ డే కాబట్టి పెరుగన్నం అమ్మవారికి ఇష్టం కాబట్టి పెట్టాం, పులిహార పెట్టాము, స్వీట్ పెట్టాము. ప్రతిదీ ఎప్పుడైనా మంచి పండగ చేస్తే స్వీట్ పెడతాం కదా, ఫస్ట్ స్వీట్ తోనే స్టార్ట్ చేస్తాం కదా. సో స్వీట్ తర్వాత ఫ్రూట్, పండు కూడా పెడతాం కదా ఎవరు వచ్చినా మన ఇంటికి. సో అవన్నీ పెట్టి దండం పెట్టుకోవాలి. ఈ 10 రోజులు 10 అవతారాల్లో మమ్మల్ని అందరినీ చూడండి అని చెప్పి. సో అందుకే దసరా 10th డే నాడు మనం దసరా చేస్తాం. అది రాజరాజేశ్వరి దేవి. ఓకే, ఆవిడ రాజరాజేశ్వరి దేవిగా అన్ని దేవతలు అయ్యి ఆ దేవుడిగా పుట్ట ఆ రోజు మనం ఆ పూజ చేస్తాం. అర్థమైందా? అప్పుడు మనల్ని కాపాడతారు. ఈ 10 days చాలా ఇంపార్టెంట్ డేస్. రోజు అమ్మవారిని తలవాలి. మనం విజయవాడలో ఉంటాం, మన అదృష్టం. మనకి రోజు ఆ దేవుడు మనకు బ్లెస్ చేస్తాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. నానా జై మాతాది.